రఘుప్రియ గారు. కాలభైరవుని జననంకి సంబంధించి మనం వీడియో చేయటం జరిగింది. ఇక కాలభైరవుని అష్టకం చాలా మంది ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. అసలు ఈ అష్టకం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎన్ని రోజులు చేయాలి అష్టకం? ఏ హ్మ్. సమయంలో చేయాలి? ఓకే. ఇవన్నీ చెప్పండి. తప్పకుండా. అయితే కాలభైరవుడు అష్టకం అనేది మనకి 8 ఉంటాయి. అయితే ఇది ఎలా మొదలుపెట్టాలి అంటే గనక దీని ఒక నియమ నిబంధన ఉంది. ఓకే. అది మనం ఎప్పుడు సోమవారం నాడు మొదలుపెట్టాలి. హుహు. తప్పితే శనివారం నాడు మొదలుపెట్టాలి. హుహు. అయితే ఈ వ్రతాన్ని చేసుకోవాలి అంటే ఈ నియమాన్ని పాటించాలి అని అనుకున్న వాళ్ళు హ్మ్. తెల్లవారుజామునే లేచి సోమవారం అయితే శనివారమైనా అదే తంతుంటుంది. హ్మ్. సోమవారం నాడు ప్రముఖంగా చెప్పుకునేది సోమవారం నాడు కనుక ఉదయాన్నే లేచి ఆ కాలభైరవుడికి ఎవరు చెయ్యాలి అనేది ముందుగా చెప్తే గనక మనకి దీర్ఘకాలికంగా రోగాలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి. హ్మ్. హ్మ్. వాళ్ళు గ్రహ పీడితులు అంటే రాహుగ్రస్తానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, హ్మ్. ఎంత వయసు వచ్చినా వివాహం కాని వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, తర్వాత సంతానము కలగకుండా పుట్టిపోయి అంటే హ్మ్. కలగకపోవడం వేరు, పుట్టి పోతూ చనిపోవడం. ఉంటారు హ్మ్. కదా, హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళు హ్మ్. ప్రత్యేకించి వీళ్ళు మాత్రము కాలభైరవ అష్టకాన్ని హ్మ్. తప్పనిసరిగా ఒక నియమ ప్రకారము 8 రోజులు పాటించినట్టయితే ఓకే. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పూజాదికాలు చేసుకుని హ్మ్. కాలభైరవ విగ్రహం పెట్టుకోవడం కానీ, పటం హ్మ్. పెట్టుకోవడం కానీ, హ్మ్. అది పెట్టుకోవడానికి అవ్వదు, కుదరదు అని అనుకున్న వాళ్ళు శివుడి పటం పెట్టుకుని ఆ హుహు. స్వామి కాలభైరవుడు ఇద్దరు ఒకటే కాబట్టి ఆయన అంశే ఈయన కాబట్టి హ్మ్. ఆ శివుడికి సంబంధించినటువంటి ద్రవ్యాలతో పూజ చేసుకుని ఈ కాలభైరవ అష్టకాన్ని హ్మ్. 8 సార్లు 8 రోజులు, హుహు. మొదటి రోజు ప్రారంభించే రోజు హ్మ్. 8 సార్లు చదవాలి. హ్మ్. ఇది తప్పనిసరి. తర్వాత అది 8 రోజులు దీక్షగా పెట్టుకున్నట్టయితే ఓకే. వీళ్ళు ఏ సంకల్పం అయితే అనుకుని చేస్తున్నారో హ్మ్. ఆ హ్మ్. సంకల్పం తప్పకుండా 9వ రోజు తీరిపోతుంది. ఓహ్! ఆ హ్మ్. ఇది వాస్తవం, జరిగింది కూడా. హుహు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభించాలి అవును. అంటే కనుక హ్మ్. సాయంత్రం పూట ప్రారంభించినట్టయితే కనుక అంటే పొద్దున్నంతా ఇప్పుడు డిసెంబర్‌లో పండగ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కాలభైరవుని పండగని మాట్లాడుకున్నాం కదా! ఆ తర్వాత వచ్చే సోమవారం నుంచి మొదలు పెట్టుకోవచ్చు. మొదలు పెట్టుకోవచ్చు. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే 23 హ్మ్. ఇప్పుడు కాలభైరవాష్టకం సారీ కాలభైరవాష్టమి వస్తోంది కదా, అవును. ఆ రోజే దీక్ష తీసేసుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు హ్మ్. ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ రోజు దీక్ష తీసుకోండి. హ్మ్. ఆ రోజు చెయ్యలేని పక్షంలో అయితే కనుక హ్మ్. సోమవారం నాడు తీసుకున్నట్టయితే కనుక అది కంటిన్యూయస్ గా మనకి ఇది 8 రోజులు. మాసాలతో ఏం సంబంధం లేదా? మాసాలతో ఏమి సంబంధం లేదు. ఓకే. అది ఆయన పుట్టిన రోజు కాబట్టి హ్మ్. హ్మ్. కాలభైరవాష్టమి అని అనుకున్నాము. హ్మ్. వాళ్ళు ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు. హుహు. ఆ రోజు కుదరని వాళ్ళు శనివారం కానీ, సోమవారం కానీ మొదలు పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. అయితే ఇది చెయ్యాలి అని అనుకుంటే గనక హ్మ్. పొద్దున్నుంచి ఉపవాసం ఉండి హ్మ్. కాలభైరవుడిని సాయంత్రం పూట కనుక చేసినట్టయితే హుహు. ఆయన ఇష్టపడే సమయము రాత్రి సమయము. ఓకే. ఆ సమయంలో కనుక ఆయన పూజ చేసినట్టయితే చాలా చాలా సంతోషిస్తాడు. వెంటనే అనుగ్రహించడానికి అవకాశం కనపడుతుంది. ఓహ్! అయితే సాయంత్రం పూట చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు దీనికి మాత్రం ఉపవాసం తప్పనిసరి చెయ్యాలి. హ్మ్. నియమ నిబంధనలు మద్య మాంసాలు ముట్టుకోకూడదు. ఈ ఓకే. 8 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఓహ్! ఆయన ఎంత సౌమ్యుడో అంత ఉగ్రుడు కూడా. హ్మ్. మీరు బ్రహ్మచర్యం అన్నారు కాబట్టి ఒక హ్మ్. విషయం. పెళ్లి కాని వాళ్ళు కూడా ఇది చేయొచ్చా? పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే. పెళ్లి కాని వాళ్ళు చేసుకుంటే తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే పెళ్లయిన వాళ్ళు బ్రహ్మచర్యం అన్నారు కాబట్టి ఆ! అడిగాను నేను. అవును. హ్మ్. అయితే పెళ్లయిన వాళ్ళు కూడా హ్మ్. మా పిల్లల కోసం కానీ, గ్రహ అదేలెండి. బాధలు హ్మ్. హ్మ్. తొలగించుకోవడం కోసం గానీ, ఆ 8 రోజులు దూరంగా ఉండాలి భార్యాభర్తలు. ఓకే. ఈ 8 రోజులు మద్య మాంసం తినకూడదు. హ్మ్. ఉల్లి, వెల్లుల్లి నిషిద్ధము. ముట్టుకోకూడదు. ఆ! హ్మ్. ఈ ఈ నియమ నిబంధనలు పాటించుకుని రాత్రి వేళ హ్మ్. ఆయనకి నెయ్యి దీపం అంటే ఇష్టం. హుహు. నెయ్యి దీపం వెలిగించాలి. తర్వాత ఆయనకి ఇష్టమైన పదార్థము నేతితో తయారు చేసిన ఏ తీపి వంటకమైనా పర్వాలేదు. ఓహ్! నేతితో తయారు చేసింది, ఆవు నేతితో చేసింది. అంటే నెయ్యి ఉన్న పదార్థం. హ్మ్. హ్మ్. అది పరమాన్నమైనా పెట్టుకోవచ్చు. పరమాన్నం పెట్టుకోవచ్చు. లేదా నేతి అప్పాలంటారు. హ్మ్. నేతి హ్మ్. అప్పాలు పెట్టుకోవచ్చు. నేతి వడలు పెట్టుకోవచ్చు. హ్మ్. ఏదైనా బొబ్బట్లు పెట్టుకోవచ్చు. బొబ్బట్లు పెట్టొచ్చు. నెయ్యి అనేది అక్కడ అదే ప్రధానాంశం. నేతితోనే చేస్తాం కదా బొబ్బట్లు. నేతితోనే చేస్తారు కాబట్టి నెయ్యి అనేది అక్కడ ప్రధానాంశం అన్నమాట. హ్మ్. హ్మ్. ఇవి చేసి నైవేద్యం పెట్టి ప్రతిరోజు రాత్రి పూట హ్మ్. కుక్కకి ఆహ్, ఈ పదార్థాల్లో ఏదో ఒక పదార్థాన్ని
కుక్కకి పెట్టాకే, అంటే కాలభైరవుడు కుక్క స్వరూపం కాబట్టి ఆహా. ఆ వాళ్ళకి ఆ నివేదించిన తర్వాత మిగిలినది వీళ్ళు ప్రసాదంగా తీసుకోవాలి. తీసుకోవాలి. ఇలా ఈ 8 రోజులు కనుక వాళ్ళు దీక్షతో చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం, వాళ్ళ బాధలు తీరిపోయే అవకాశం కూడా కనపడుతోంది. అయితే ఇది చెయ్యడంలో ఎలాంటి వస్త్రాలు వేసుకుని చెయ్యాలి అన్న ఒక సందేహం రావచ్చు అవును. చేసేటప్పుడు. నలుపు వస్త్రాలు కానీ, నీలం వస్త్రాలు కానీ, ఎరుపు కానీ ఓకే. ఫలితాలు అసలు పూజలకి నలుపు వాడకూడదు అంటారు, కానీ కాలభైరవుడికి మొదటగా నలుపే చెప్పారు మీరు. నలుపు గాని, నీలం కాని, ఎరుపు కాని ఈ వస్త్రాలు వేసుకుని, డార్క్ కలర్స్ వేసుకుని ఈ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది అనమాట. రైట్. చాలా చక్కగా చెప్పారండి. కాలభైరవుని అష్టకం యొక్క విధానము, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది మీకు కూడా చాలా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ముఖ్యంగా కాలభైరవుని అష్టకం ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్నారు, నేను కూడా విన్నాను కాబట్టి చెప్తున్నాను. దానివల్ల వచ్చే ప్రతిఫలం 100% ఉంటుంది అని చెప్తున్నారు రఘుప్రియ గారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ముఖ్యంగా కొన్ని లోపాలు చెప్పారు, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఇక వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఈ డిసెంబర్ 23, 2024 కాలభైరవుని యొక్క పండుగ ఉంది కాబట్టి అష్టమి, ఆ రోజు ప్రారంభిస్తే ఇంకా మంచిది. అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజా విధానం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది అసలు కాలభైరవుని పూజా విధానం, ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే.